మన్మోహన్ సింగ్ గారి మరణం అంటే ఎంతో బాధాకరమైన సంఘటన. ఆర్థిక సంస్కరణలో దివాలా అంచున ఉన్న దేశాన్ని బయటపడేయడమే కాదు, ప్రగతిని పరుగులు పెట్టించిన దార్శనికుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కంచు మోగినట్టు కనకంబు మోగున అన్న అర్యోక్తి మన్మోహన్ సింగ్ గారికి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. గుండె కవాటాల్లో ఇబ్బంది తలెత్తడంతో 2009లో మన్మోహన్ సింగ్ గారికి ఢిల్లీ ఎయిమ్స్లో బైపాస్ సర్జరీ జరిగింది. కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలోని వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని 11 గంటల పాటు నిర్వహించారు. సర్జరీ తర్వాత స్పృహలోకి వచ్చిన వెంటనే తన ఆరోగ్యం గురించి మన్మోహన్ సింగ్ గారు అడుగుతారని వైద్యులు భావించారు. కానీ ఆయన మాత్రం నా దేశం ఎలా ఉంది, కాశ్మీర్ ఎలా ఉంది అని అడిగారని డాక్టర్ రమాకాంత్ పాండే అన్నారు. ఆ రోజు జరిగిన ఘటన గురించి డాక్టర్ రమాకాంత్ ఎన్డీటీవీతో తాజాగా పంచుకున్నారు. మేము హార్ట్ సర్జరీ పూర్తి చేసిన తర్వాత ఆ రోజు రాత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు గాలి పీల్చుకోవడానికి అమర్చిన పైపును తొలగించాం. అప్పుడు ఆయన అడిగిన మొదటి మాట నా దేశం ఎలా ఉంది, కాశ్మీర్ పరిస్థితి ఏంటి అని నన్ను అడిగారు. మీరు సర్జరీ గురించి నన్ను ఏమీ అడగలేదు ఎందుకని ప్రశ్నించాను. దానికి మన్మోహన్ సింగ్ గారు మీ పనితీరు నాకు తెలుసు అని అన్నారు. సర్జరీ గురించి నాకు ఆందోళన లేదు, నా దేశం కోసమే నా ఆందోళన అంతా అని సమాధానమిచ్చారు అని డాక్టర్ పాండే వివరించారు. అంతేకాదు ఇటువంటి సర్జరీలు జరిగిన తర్వాత రోగులకు గుండె నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. కానీ మన్మోహన్ సింగ్ గారికి ఒక్కసారి కూడా తాను నొప్పికి గురైనట్టు చెప్పలేదు. అది గుండె నిబ్బరం కలిగిన మనిషి సంకేతం. సర్జరీ అనంతరం పరీక్షల కోసం వచ్చిన ప్రతిసారి ఆయనను రిసీవ్ చేసుకోవడానికి ఆసుపత్రి గేటు దగ్గరకు మేము వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన ఎప్పుడూ అలా చెయ్యవద్దని వారించేవారు. వ్యక్తిగతంగా చాలా దృఢమైన చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి. ఏదైనా చేస్తానని చెప్పారంటే దానిని తప్పకుండా పూర్తి చేశారు. మాలో ఆలోచన ఉండదు.